హరే కృష్ణ డివోటీస్. హిందూ సాంప్రదాయంలో పద్మిని ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో మాత్రమే ఈ పద్మిని ఏకాదశి వస్తుందండి. అందుకే దీనిని అధిక మాస ఏకాదశి అని కూడా పిలుస్తారండి. పద్మిని ఏకాదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మరియు పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. పద్మిని ఏకాదశి విశిష్టత అత్యంత అరుదైనది. 3 సంవత్సరాలకు ఒకసారి రావడం వల్ల ఈ వ్రతానికి ఆధ్యాత్మికంగా అంత ప్రాధాన్యత ఉందండి. మహావిష్ణు యొక్క అనుగ్రహం. అధిక మాసానికి అధిపతి ఎవరండి? పురుషోత్తముడు. అందుకే ఈ మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మిగిలిన అన్ని ఏకాదశుల కంటే మిన్నగా ఫలితం దక్కుతుందని నమ్ముతారండి. పాప పరిహారం. ఈరోజు భక్తితో వ్రతం ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు నశిస్తాయని, జీవితంలో కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయండి. పద్మిని ఏకాదశి పురాణ వ్రత కథ. పద్మపురాణం ప్రకారం త్రేతాయుగంలో కార్తవీర్యుడనే రాజుకు ఎంతమంది భార్యలున్నా సంతానం కలగలేదు. దాంతో రాజు తన భార్య అయిన పద్మినీదేవితో కలిసి అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో పద్మినీదేవి అనసూయ మాతను ఆశ్రయించి ఉపాయం అడిగింది. అనసూయాదేవి సూచన మేరకు అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు పద్మినీదేవి అత్యంత నిష్ఠతో ఉపవాస వ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరమిచ్చాడు. అలా ఆ దేవి పేరు మీదుగానే దీనికి పద్మిని ఏకాదశి అని పేరు వచ్చిందండి. ఈ వ్రత ప్రభావం వల్లే వారికి పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుడు కుమారుడిగా జన్మించాడు. పూజా విధానం, నియమాలు. దశమి నియమము. ఏకాదశి ముందు రోజైన దశమి నాడే సాత్విక ఆహారం తీసుకోవాలి. కాంక్ష అంటే కంచు పాత్రల్లో భోజనం చేయడం, ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకుండా ఉండడం అండి. ఉపవాసం ఎలా చేయాలి? ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానమాచరించి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. భక్తితో ఉపవాసం ఆచరించుట వల్ల మనసు శుద్ధి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందండి. మరొకటండి, ఉపవాసం అంటే ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి ఉపవసిస్తూ ఉండాలి, అంటే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం అండి. పూజా విధానం. పూజ గదిలో మహావిష్ణువు లేదా రాధాకృష్ణుల విగ్రహ పటాన్ని ఉంచి దీపారాధన చేసి తులసి దళాలను సమర్పించడం, పువ్వులతో పూజించడం చేయాలండి. జాగరణ. ఏకాదశి రోజు నిద్రించకుండా భగవంతుని కథలను, భజనలు చేయడం, స్తోత్రాలను వినడం, ఏకాదశి మహత్య కథను వినడం ఇటువంటివి చేయాలండి. ద్వాదశి పారణ. ఏకాదశి మరుసటి రోజు కూడా ఎంతో ప్రాముఖ్యమైనదండి. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి దాన ధర్మాలు నిర్వహించిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలండి. అలాగే ద్వాదశి పారణ కూడా చేయాలి. ఏకాదశి ఉపవాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుందండి. ముఖ్య గమనిక. ఈ వ్రతాన్ని అహంకారం లేకుండా నిష్కల్మషమైన మనస్సుతో ఆచరిస్తే కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి మరియు మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుందని పెద్దల నమ్మకం అండి. అందరం కూడా
పద్మిని ఏకాదశిని ఆచరించి ఆ శ్రీమన్నారాయణ కృపతో సర్వపాపాలు తొలగి సుఖశాంతి ఐశ్వర్యాలు మోక్ష ప్రాప్తి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దామండి. హరే కృష్ణ.